బంధుత్వ రకాలు, టైప్స్ ఆఫ్ కిన్షిప్. సో ప్రతి వ్యక్తికి తన జీవిత కాలంలో 3 రకాలైనటువంటి బంధువులు ఉంటారు. అందులో ఒకరు ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. ప్రాథమిక బంధువు, ద్వితీయ బంధువు, తృతీయ బంధువు. సో ప్రాథమిక బంధువు అని అంటే నేరుగా రక్త సంబంధం కలిగినటువంటి బంధువులు. అంటే ఉదాహరణకి తల్లి తండ్రి, తల్లి కూతురు, తల్లి కుమారుడు, తండ్రి కూతురు, తండ్రి కుమారుడు, అన్న చెల్లె, ఈ విధమైనటువంటి బంధువులు అనేటువంటి వాళ్ళు ప్రాథమిక బంధువు కిందికి వస్తారు. సో మొత్తము ప్రతి వ్యక్తికి 7 రకాలైనటువంటి ప్రాథమిక బంధువులు ఉంటారు. నెక్స్ట్ ద్వితీయ బంధువు. ద్వితీయ బంధువు అంటే ప్రాథమిక బంధువు యొక్క రెండవ బంధువు, అంటే ద్వితీయ బంధువు అని అర్థం. ద్వితీయ బంధువు అనేటువంటి వాళ్ళు ఎవరు? ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి భార్య భర్త ఇద్దరు ఉన్నారు. భార్య తరఫున అంటే భార్యకు ఉండేటువంటి చెల్లె కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, వాళ్ళని మనకు రెండవ బంధువుగా చెప్పుకుంటాం. అదేవిధంగా భర్తకు చెల్లెలు ఉండొచ్చు, అన్నలు ఉండొచ్చు, వీళ్ళు భార్యకు రెండవ ప్రాథమిక బంధువులు అవుతారు. అంటే ఎగ్జాంపుల్, నాకు ఒక భార్య, నా భార్య నాకు ప్రాథమిక బంధువు అయితే నా భార్య యొక్క తమ్ముడు, నా భార్య యొక్క చెల్లె ద్వితీయ బంధువులు అవుతారు. సో ఇట్లా ప్రతి వ్యక్తికి 33 రకాలైనటువంటి ద్వితీయ బంధువులు ఉంటారు. ఇకపోతే తృతీయ బంధువు. తృతీయ బంధువు అంటే నా ప్రాథమిక బంధువు యొక్క ద్వితీయ బంధువు. అంటే ఎగ్జాంపుల్ సేమ్, ఇప్పుడు నా వైఫ్ భార్య ఉంది, భార్య యొక్క తమ్ముడు నాకు భార్య ప్రాథమిక బంధువు, వీడు ద్వితీయ బంధువు తమ్ముడు అనేటువంటి వాడు. ఈ తమ్ముడికి పుట్టినటువంటి సంతానం అంటే వాడి కూతురు కావచ్చు, లేకపోతే వాడి కుమారుడు కావచ్చు. అప్పుడు నాకేమవుతాడు? కూతురు అయితే అప్పుడు అమ్మాయి నాకు కోడలు అవుతుంది. అదేవిధంగా అదే బాయ్ అయ్యాను అనుకో, అల్లుడు అవుతారు. అంటే నా భార్య నాకు ప్రాథమిక బంధువు, నా భార్య యొక్క తమ్ముడు ద్వితీయ బంధువు, వాడికి జన్మించినటువంటి సంతతి అనేటువంటిది మూడవ బంధువు. సో తృతీయ బంధువులు. ఇవి మొత్తము 151 రకాల తృతీయ బంధువులు మానవ జీవితంలో ఉంటారు.